తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా సినిమాలకు సంబంధించిన అవార్డులను ప్రదానం చేయడం మానేసింది. గత 14 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది లేదు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని మళ్లీ పునరుద్ధరించి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను రీసెంట్గానే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 2024లో రిలీజైన సినిమాలతో పాటు 2014 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాల్లో బెస్ట్ సినిమాలను సెలెక్ట్ చేసి అందులో భాగంగా వివిధ విభాగాల్లో విజేతలను కూడా ప్రకటించారు. జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతిభను గుర్తించి అవార్డులతో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద టాలీవుడ్ తారలతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా ఓ జ్యూరీని కూడా ఏర్పాటు చేసింది. జూన్ 14న జరగబోయే ఈ అవార్డుల కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీపై ఉందని ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. జూన్ 14న జరిగే ఈ కార్యక్రమం ఐ&పిఆర్ ద్వారా లైవ్లో ప్రసారం కానుందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ ఈవెంట్ రీచ్ అవ్వాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకను నిర్వహిస్తుందని, 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహించనుందని, టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ వేడుకకు అందరూ హాజరవ్వాలని ఆయన కోరారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సినీ వేడుక కావడంతో తెలుగు తారలంతా ఈ ఈవెంట్కు హాజరవ్వడం ఖాయం. ఆఫ్టర్ 14 years, the hashtag Telangana government is set to celebrate the hashtag Gaddar Awards in a grand scale. It's time for the media to play a key role in making this event a grand success. Producer hashtag Dil Raju hashtag Gaddar Telangana Film Awards hashtag Tollywood Tupakipak.twitter.com/Kaltham